హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి వైట్ సాస్ చీజ్ పాస్తా రెసిపీ అండి. మై ఫేవరెట్ రెసిపీ ఆల్సో. సో దీని ప్రాసెస్ ఏంటో చూసిద్దాం. యమ్మీ పాస్తా. సో స్ట్రక్చర్ కానీ ఇది కానీ అన్నీ సరిగ్గా రావాలి అంటే నేను ఎలా చేస్తున్నానో ఒకసారి ప్రొసీజర్ ఒకసారి చూడండి. కొలతలతో మీరు కూడా చేసుకోండి. సో ఫస్ట్ పాస్తా బాయిల్ చేయాలండి. దానికోసం వాటర్ తీసుకున్నాను. సో వాటర్లో కొద్దిగా సాల్ట్, ఆయిల్ పోసుకోవాలి. సో అది రోలింగ్ బాయిల్ అవ్వాలండి. బాగా మసాలా కాగడం అంటారు కదా, అలాగే కాగాలి. సో అందులో ఒక కప్పు పాస్తా తీసుకున్నాను. సో పాస్తాలో వెరైటీస్ ఉన్నాయి. నేను ఈ టైప్ ఆఫ్ పాస్తా తీసుకున్నాను. యాక్చువల్లీ పాస్తా ఎంత టైంలో ఉడకాలనేది దాని బ్యాక్ సైడ్ ఇస్తారండి. సో అలానే చూసుకోవచ్చు, లేదంటే ఇలా స్పూన్తో టెస్ట్ చేసి చూసుకోవచ్చు. సాఫ్ట్గా అయింది. సో 80% కుక్ అయినట్టండి. నేను ఇప్పుడు దీన్ని ఒక జారి దాంట్లో తీసుకుంటున్నాను వాటర్ అంతా పోవటానికి. మీరు ఇంకా బాగా ఓవర్గా కుక్ అయిపోయింది అనుకుంటే నార్మల్ వాటర్లోకి తీసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వెజ్ మిక్స్ ప్రాసెస్ అండి. సో కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ ఎక్కువగా అవసరం లేదు. చాప్డ్ ఆనియన్స్ వేసుకున్నానండి, అండ్ చాప్డ్ గార్లిక్ కూడా. సో ఇది కొంచెం ఫ్రై చేయాలి, ఎక్కువగా ఫ్రై చేయవసరం లేదు. సో ఇప్పుడు వెజ్జెస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజ్జెస్ అండి, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకున్నాను. మీకు ఇంకా బటానీ ఉంటే కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పెప్పర్ అండి. వైట్ పెప్పర్ ఉంటే వేసుకోవచ్చు. అండ్ చిల్లీ ఫ్లేక్స్, మన కారం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ నుంచి వస్తుంది. సో చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాల పొడి, జీరా పొడి, అండ్ కొంచెం కారం అండి. ఇండియన్ స్టైల్లో రెడీ చేస్తున్నాను కాబట్టి కారం వేసుకుంటున్నాను. యాక్చువల్లీ నార్మల్గా కారం వాడకూడదు. సో ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నామండి. అది నార్మల్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మరొక ప్యాన్ తీసుకొని అందులో బటర్ సో బటర్ తీసుకున్నాను. ఈ బటర్ అనేది బాగా మెల్ట్ అవ్వకుండా ముందే ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి, మైదా పిండి అంటాం కదా, ఒక స్పూన్ తీసుకున్నాను. సో ఇది ఆ బటర్ మెల్ట్ అయ్యే టైంలోనే ఇది కూడా ఫ్రై అయిపోతుందండి. నార్మల్గా ఫ్రై చేద్దామంటే పిండి కొంచెం బ్లాక్గా వచ్చేస్తుంది కదా, ఓవర్గా ఫ్రై అయిపోతుంది. సో రెండు కలిపి మనం ఫ్రై చేసుకోవాలి. సో ఉండలు కట్టకుండా మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. సో అలా కలుపుతూ ఉండాలి. మెల్ట్ అయ్యి కొంచెం కొంచెంగా గట్టిగా ఉంటుంది స్టార్టింగ్, తర్వాత అలాగే నార్మల్గా అవుతుంది. సో బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక 2 minutes పాటు. దాంతోపాటు బటర్ కూడా మెల్ట్ అవుతూ ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. సో ఇలా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకూడదండి, ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇది ఎక్కడ చిన్న మాడినా కూడా రెసిపీ అంతా పాడవుతుందండి. సో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన రెసిపీని చూసుకుంటూ చేయాలి. సో చూసారు కదండి, ఎలాగో కొద్దిగా ఇలా మెల్టింగ్ అయ్యింది మొత్తం. సో నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అండి. ఒక కప్పు మిల్క్ తీసుకున్నాను, పాలు. సో మనం అలా పోస్తూ అలా కలుపుతూ ఉండాలి. సో ముద్దలు కట్టకూడదండి. సో అలా సాఫ్ట్గా తీస్తూ కలుపుతూ ఉండాలి, కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ. నాకు కప్పు మిల్క్ పట్టిందండి. సో మిల్క్ కూడా ఒక్కసారి పోసేయకూడదు, కొద్దిగా పోసుకుంటూ అది కలుపుతూ ఉండాలి. సో చూసారు కదండి, సో అలా మెల్టీగా అయింది. ఇప్పుడు చీజ్ స్లైస్ అండి ఒకటి వేసుకున్నాను. మీకు మోజరెల్లా చీజ్ ఉంటే అది తరుముకొని వేసుకోవచ్చు. నేను చీజ్ని చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకున్నాను. ఈ చీజ్ కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, కొంచెం త్వరగా మెల్ట్ అవుతుంది. సో చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్న తర్వాత మనం వెజ్జెస్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి, అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. సో ఇదే స్టేజ్లో మనకి కొంచెం సాస్ అనేది బాగా దగ్గరగా అయిపోయింది అనిపిస్తే కొంచెం పాలు పోసుకోవచ్చు అండి, లేదంటే లేదు. సో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పాస్తా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సాస్ మొత్తం ఆ పాస్తాకి పట్టించాలండి.
చూసారు కదండి, ఈ స్టేజ్లో మళ్ళీ ఒక చీజ్ స్లైడ్స్ తీసుకొని కొంచెం కొంచెం పీసెస్ పైన పెట్టుకొని అప్పుడు బాయిల్ మూత పెట్టుకోవాలండి. ఒక 1 మినిట్ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో చూడండి, చీజ్ మెల్ట్ అయ్యే స్టేజ్లో మనం అలా కలుపుతూ ఉంటే చీజ్ మొత్తం అన్నిటికీ పడుతుంది. సో ఫైనల్గా రెడీ అండి. సో ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఫైనలీ రెడీ అయిందండి వైట్ సాస్ చీజ్ పాస్తా. చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి నాకు. సో మీరు కూడా రెడీ చేసుకొని టేస్ట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో అండి. ఈ రెసిపీ వచ్చేసి చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.